దేశానికి తీసుకెళ్ళి ఆ తర్వాత వారు పాలు తేలు ప్రపంచ దేశానికి దేవుడు నడిపించాడు. అలాగూ ఏసన్న గారు ఉన్నప్పటి నుంచి కూడా ఈ ప్రాంతానికి ఈ స్థలానికి రావాలని వారు ఎదురు చూస్తుండగా దేవుడు ఆశ్చర్యరీతిగా ఈ స్థలాన్ని చూస్తుంటే అప్పుడు పాలు తేలు ప్రపంచ దేశం ఎలా ఉందో అలా కనపడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రపంచ దేశం కూడా చుట్టూ కొండలు ఉంటాయట, అందంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. నిజంగా ఈ యొక్క ప్రాంతం కూడా చుట్టూ చక్కని పొలాలతో, పచ్చదనంతో, కొండలతో అద్భుతమైనటువంటి, అంటే ఇప్పుడు మనకి ఎండ ఉంది కాబట్టి ఎలా ఉంది, కొంచెం చల్లదనంగా ఉంటే అద్భుతమైన వాతావరణం ఉంటుంది. కాబట్టి రాబోతున్నటువంటి ప్రజలందరూ కూడా ఈ గుడారాల పండుగల ద్వారా అనేకులు ఆస్వాదించబడి దీవులతో తిరిగి వెళ్ళాలని, ముఖ్యంగా దీనికోసం అన్నగారు రవిప్రసాద్ అన్నగారు ఒక మంచి ఆలోచన ముందుగానే ఈ అద్భుతమైనటువంటి స్థలానికి మమ్మల్ని నడిపించినందుకు అన్నగారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే మరొక పర్యాయం రావాలంటే కష్టం ఇక్కడికి, కానీ ఇలాగూ పండగ కాదన్నా, అయిన దగ్గర నుంచి రావాలనుకుంటున్నాం కానీ ఈరోజు అవ్వలేదు. కానీ ఈరోజు ఈ సుందరమైన ప్రదేశాన్ని చూడడానికి, ఇక్కడ అడుగు పెట్టడానికి ఒక మంచి ప్లానింగ్, ఒక అద్భుతమైనటువంటి ప్లానింగ్తో ఈరోజు ఏర్పాటు చేయడం, అందరితో కలిసి ఈ రీతిగా ఈ స్థలానికి రావడానికి ముఖ్యంగా హోసన్నా మినిస్ట్రీస్ మన యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్కి ఒక వెన్నెముకగా, చాలా వెన్నెముకగా ఉంటుంది. అదేవిధంగా హోసన్నా మినిస్ట్రీస్కి మనం కూడా ఎంతో ప్రేయర్ సపోర్ట్ ఇస్తూ అన్ని విషయాలు ముందుకు మనం కొనసాగించే వారంగా ఉండాలి. మరి రేపు రాబోచ్చినటువంటి గుడారాల పండుగలు దేవునికి మహిమకరంగా, అనేకులకు మరి ఆశీర్వాదకరంగా ఉండదు. అంత దూరం వచ్చుతున్నప్పుడు ఎటువంటి అపాయాలు కానీ ఏ అపాయాలు అనుభవించకుండా దేవునికి మహిమకరంగా జరిగినట్లుగా అటువంటి కృప ఎల్లప్పుడూ 20వ సంకేతంలో ఒక వాక్యం ఉంటుంది, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన సహాయము ఈ స్థలములోనికి దొరుకునుగాక. సియోనులో నుండి ఆయన యొక్క ఆదరణ ఈ స్థలంలో ఉన్న వారందరికీ దొరుకునుగాక. అవరోధాలు కలగకుండా సమస్తాన్ని కూడా దేవుడు తన ఆలోచన చొప్పున జరిగించినట్టుగా స్తోత్రం 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 స్తోత్రం.